ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ మొన్న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఇచ్చినటువంటి అడిగినటువంటి ప్రశ్నలని లడ్డులో కలుషితం జరగలేదు, నెయ్యిలో అడల్ట్రేషన్ జరగలేదు అని చెప్పేసి దాన్ని పెద్ద రాజకీయంగా లబ్ధి పొందడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఇవాళ న్యాయస్థానం ముందు అటార్నీ జనరల్ చాలా స్పష్టంగా చెప్పారు, సిట్ ఇన్వెస్టిగేషన్ అయినా మాకు అభ్యంతరం లేదు అన్నట్లుగా చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడాను జస్టిస్ గవాయ్ గారు ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని పెట్టాలి, దాంట్లో ఒక ఇద్దరు సీనియర్ సిబిఐ అధికారులు, అలాగనే ఫుడ్ స్టాండర్డ్ సంబంధించినటువంటి ఒక అధికారి, అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించినటువంటి ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు పెట్టాలి. వీళ్ళు ఈ కమిటీ సిబిఐ డైరెక్టర్ యొక్క సూపర్విజన్ లో ఈ యొక్క కమిటీ వ్యవహరించాలని చెప్పారు. అయితే దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, న్యాయమూర్తులు చంద్రబాబు నాయుడు గారు విచారణ జరుగుతూ ఉండగా దాంట్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయి అని ఎలాగా ఆయన ప్రకటన ఇచ్చాడు అని అన్నప్పుడు లోక్రా గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లో ఆయన ఏమన్నా అంటే లేదు, 100 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా పెట్టిన పాత్రికేయుల సమావేశంలో ఒక 4 లైన్లు అప్పటికే ఎనాలిసిస్ రిపోర్ట్ ఎప్పుడైతే ఈ యొక్క నెయ్యిలో వచ్చిందో దాన్ని రిపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని ప్రస్తావించారు తప్ప లడ్డు గురించి ప్రత్యేకించి ఆయన పాత్రికేయుల సమావేశం పెట్టలేదు అని చెప్పేసి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా 6 జూలై 12 జూలైలో ఒక్కొక్క రోజున 2 ట్యాంకులు ఆయిల్ వచ్చిందన్నారు, నెయ్యి వచ్చిందన్నారు. ఆ నెయ్యి వెనకబండాము, అవి వాడలేదన్నారు. కాబట్టి ఏ విధంగా లడ్డులో ఈ యొక్క కొవ్వు పదార్థాలు కలుషితమైనటువంటి నెయ్యిని ఉపయోగించాలని చెప్తారన్నప్పుడు లోక్రా గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది జూలైలో వచ్చినటువంటి అంగీకారం కాదు, డిసెంబర్ 2023 నుంచే ఈ సప్లైరే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తూ ఉన్నాడు, ఇదే బాడీలో సప్లై చేస్తున్నారు. అంతకు ముందు పంపినటువంటి నెయ్యినంతా కూడా లడ్డుల తయారీకి వాడటం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా ఈ కలుషితమైన నెయ్యి ఈ 4 ట్యాంకులు వాడకపోవచ్చేమో కానీ గతంలో పంపినటువంటి కలుషితమైనటువంటి అడల్ట్రేషన్ నెయ్యిని వాడకం చేయడం జరిగిందని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే న్యాయమూర్తులు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే దీన్ని రాజకీయ డ్రామాగా తీసుకురావడం సరికాదు, దీని మీద సమగ్రంగా విచారణ జరిపేసి దాని మీద రిపోర్టు సబ్మిట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పాత్రను కూడా న్యాయస్థానం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలి, కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థలు ఉండాలి, అలానే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ లో జరిగిందా లేదా నిర్ధారించే సంస్థ ఏదైతే ఉందో సంస్థకు సంబంధించిన ఒక సీనియర్ అధికారి ఉండాలి. తద్వారా ఒక సమగ్రమైన రిపోర్టు చూసింది. ఒకటి ఫుడ్ అడల్ట్రేషన్, స్టేట్ ప్రభుత్వ సహకారము, కేంద్ర ఏజెన్సీ. అవును. ఓకే, అంటే ఖచ్చితంగా 5 సభ్యులతో కమిటీ వేసింది అంటేనే అడల్ట్రేషన్ జరిగి ఉండొచ్చని నమ్మినట్టు. డెఫినెట్ గా దాంట్లో అడల్ట్రేషన్ రిపోర్టు ఆల్రెడీ రాజస్థాన్ సంబంధించిన గుజరాత్ కు సంబంధించిన సంస్థ, అది ఇంటర్నేషనల్ సంస్థ ఎన్డీటీబీ, అంటే ఎన్డీటీబీ మీన్స్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్, వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ లో అడల్ట్రేషన్ ఉందని ఇచ్చారు. ఆ అడల్ట్రేషన్ రిపోర్ట్ లో ప్రాతిపదికగానే వీళ్ళు ముందుకెళ్తారు తప్ప అడల్ట్రేషన్ దాంట్లో ఉన్నది పంది కొవ్వ లేకపోతే ఇతర కలుషితమైనవి ఉన్నాయా లేకపోతే ఏంటంటే ఆ దిశలో విచారణ జరగాలి తప్ప ఆల్రెడీ ఇచ్చినటువంటి ఏదైతే ఎన్డీటీబీ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్ట్ తప్పుపట్టడానికి లేదు. కాబట్టి కలుషితం ఏం జరిగింది, ఎంత రేషియోలో జరిగింది, ఏ విధంగా జరిగింది అనేదే ఇప్పుడు ఈ విచారణ ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని ఉన్నటువంటి, ఎందుకంటే దాదాపుగా 500 కిలోమీటర్లు అంటే ఏఆర్ సప్లై దగ్గర నుంచి డైరీ దగ్గర నుంచి రావడానికి 500 కిలోమీటర్లు రావడానికి 9 రోజులు 8 రోజులు పట్టింది అంటున్నారు. అలానే నిబంధనల విరుద్ధంగా
ఈ యొక్క టెండర్ ఇచ్చారని చెప్తూ ఉన్నారు. అంతకన్నా ఇంకో విచిత్రం ఏంటంటే ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు 490 రూపాయల ఎంతో ఆయన హయాంలో కొనుగోలు చేస్తే తర్వాత గోమన కరుణాకర్ రెడ్డి గారు 300 టెండర్ చేశారు. అంటే అంత తక్కువకి ఎందుకు వచ్చింది అంటే నాటి రకమైన నెయ్యిని భూమి కరుణాకర్ రెడ్డి వాడా, లేకపోతే తక్కువగా ఉన్న నెయ్యిని ఎక్కువగా సుబ్బారెడ్డి వాడి అవినీతి, ఆ దిశలో కొన్ని విచారణ జరపాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చింది ఒకే ఒక అంశం మీద ఇచ్చిందండి. ఆ అంశం ఏంటంటే ఒక్క నెయ్యి కలుషితమైన లడ్డుకు సంబంధించిన నెయ్యి కలుషితమైందా లేదా నిర్ధారించడానికి మాత్రమే ఎదుగుతుంది. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉన్నది. దాన్ని పక్కన పెట్టి దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పడింది కాబట్టి పక్కన పెట్టేసి మిగిలిన తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ కార్యక్రమాల్లో జరిగిన అవినీతి అక్రమాలు, అన్య మతస్థుల యొక్క ఉద్యోగ నియామకాలు, వీటన్నిటి మీద కూడా మిగిలిన అంశాల మీద సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం. అది రాజకీయ అంశం కాదు, భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఈ రోజున డిక్లరేషన్ ఇవ్వాలంటే కొంతమంది అన్య మతస్థులు బాధపడుతూ ఉన్నారు. కానీ ఇంతకు ముందు దేవానంద్ గారు జడ్జిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఆయన దీని మీదే ఒక తీర్పు ఇచ్చాడు. ఏమంటే దేవస్థానం వారు కనుక ఆహ్వానిస్తే అన్య మతస్థుల్ని అప్పుడు వాళ్ళు ఆహ్వానం మేరకు వెళితే ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వవసరం లేదు. వాళ్ళు ఆహ్వానించకపోతే ఎవరైనా అన్య మతస్థులు కనుక దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కనుక వస్తే కంపల్సరిగా డిక్లరేషన్ ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు ఎవరు అతీతులేం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మేము డిక్లరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్తూ ఉన్నారు. అంటే నిన్న చూసాం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇద్దరు కుమార్తెలు క్రిస్టియన్స్ అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నియమ నిబంధనలకు లోబడి ఆ ఇద్దరు పిల్లలు కూడా డిక్లరేషన్ ఇచ్చి దేవాలయంలోకి అడుగుపెట్టారు. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు డిక్లరేషన్ ఎవరు, ఎందుకు గౌరవించరు? దాన్ని సెక్యులరిజం అంటుంది. సెక్యులరిజం అనేది వ్యవస్థలో తప్ప ఆలయాల్లోనూ దేవస్థానంలోనూ మసీదుల్లోనూ చర్చిల్లోనూ ఉండదు. వాళ్ళ యొక్క మత ఆచార్యం ప్రకారం అక్కడ వ్యవహారాలు నిబంధనలు ఉంటాయి తప్ప మా ఇష్టం మేము వెళ్తాము, మా యొక్క దేవాలయాల నిబంధనలో హిందూ దేవాలయాల నిబంధనలో విరుద్ధంగా మేము లోపలికి వెళ్తామంటే అది చెక్కులో నిలిచిపోకండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం ఈ యొక్క విచారణ సంస్థ నిర్ద్వందంగా విచారణ జరుగుతుంది. దీంట్లో ఎంత గొప్పవారైనా ఎంత పెద్దవారైనా తప్పనిసరిగా శిక్ష గురించి తప్పదు. ప్రజల యొక్క మనోభావాలకు కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలకి సంబంధించినటువంటి భక్తి విశ్వాసాలకు సంబంధించిన అంశం ఇది. కాబట్టి ఇటువంటి వాటి మీద కఠినంగా వ్యవహరించి భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి కావాల్సిన భావించవచ్చు మేడం గారు. ఓకే సార్, థ్యాంక్ యూ ముప్పాళ్ళ సుబ్బారెడ్డి.